మా సిద్ధిలో గణేశులు ఎట్టున్నారు ఏం కదా ఒకసారి పోయి చూద్దాం, మీకు కూడా చూపెడతా, రాడు చూద్దాం. ఏం చేస్తుండే ఏమా చిన్న చెల్లె? మొత్తం వంటలు వాళ్ళు చేసిర్రు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా ఛానల్లో వచ్చేసి ఇది నా సెకండ్ వ్లాగ్. ఈ వ్లాగ్ చేయడానికి గల రీజన్, రేపైతే మన వినాయక చవితి ఫెస్టివల్ ఉంది. సో నేను మా మమ్మీ వాళ్ళు కూడా ఫెస్టివల్కి రారా అంటారు. సో అట్లానే ఇప్పుడు ఫెస్టివల్కి వెళ్ళాలి. అండ్ అట్లే నా బైక్ కూడా ఇంటికానే ఉంది. లాస్ట్ టైం రాఖీ పండుగ పోయినప్పుడు బైక్ ఇంటికానే పెట్టొచ్చిన. సో బైక్ కూడా తెచ్చుకోవాలి. అండ్ మా చిన్న ఇంట్లో వినాయక చవితి ఫెస్టివల్ ఎట్లా జరుపుకుంటామో మీకు చూపెడతా, అండ్ మీరు కూడా చూడండి. సో లేట్ చేయకుండా ఇక స్టార్ట్ అయిపోదాము ఇక్కడ. సో నేను నిన్న బైక్ మీద వచ్చినాక ఇంటికి వచ్చినాక ఇంట్లోతో కొంచెం ఒక 2-3 క్లిప్పులు తీసి వ్లాగ్లో యాడ్ చేస్తా అనుకున్నా. బట్ అంటే ఇంట్లో ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయని నేను వచ్చినా కదా, అవన్నీ యాడ్ చేస్తా అనుకున్నా. బట్ ఫుల్ వర్షం కొట్టింది. ఆల్రెడీ వర్షంలో నానుకుంటూనే వచ్చిన. ఇక రాగానే ఫుల్ టైర్డ్ అయిపోయినా. వచ్చి సపరేట్గా వండుకొని ఇప్పుడు మార్నింగ్ లేవగానే మా నాన్న మార్కెట్కి పోదాం రా అన్నాడు. సపరేట్గా మార్కెట్కి పోయొచ్చి ఇక ఇప్పుడే మళ్ళీ ఇంట్లోకి వచ్చిన. ఇక మా ఇంట్లో కూడా ఏం చేద్దురో పోయి చూద్దాం ఒకసారి. మమ్మీ ఏం కర్రీ చేస్తున్నావు? మా అక్కేమో చేస్తుంది. ఏం చేస్తున్నావే? ఏమా చిన్న చెల్లె? ఇక మా ఇంట్లోనైతే 2 ముసలోళ్ళు అయితే ఉంటారు. మా అమ్మమ్మ హాయ్ మా అమ్మమ్మ మీకు హాయ్ చెప్తుంది. మా నాన్నమ్మ ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. అంటే పని చేసినట్టు యాక్ట్ చేస్తుంది. నానమ్మ హాయ్ చెప్పు. మా నానమ్మకి సిగ్గు ఎక్కువ. ఒకసారి మా నానమ్మని చూసి మా నానమ్మ ఎంత ఏజ్ ఉంటుందో మీరు గెస్ చేసి తప్పకుండా కామెంట్లో చెప్పుర్రి. మీ గెస్ కరెక్టా కాదా నేను చెప్తాను. నేను రిప్లై ఇస్తాను, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. మా లక్కీ ఆడి అందరూ ఒక పని మీద ఉంటే ఇది ఒక పని మీద లక్కీ. సో మనం లోపల ఫుడ్ ప్రిపేర్ అయ్యే లోపు మా ఊళ్ళో వినాయకులు తీస్తుర్రు అంటే వినాయకులు తెస్తుర్రు. వినాయకులు పోయి చూసేసేద్దాం. అలాగే 15 days అవుతుంది నా బండి నన్ను నడపక. ఒక రౌండ్ వేసి ఫుడ్ అయ్యేలోపు మళ్ళీ వచ్చేద్దాం. లెట్స్ గో. సో మనం అయితే రైడ్ స్టార్ట్ చేయగానే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. మరి వర్షానికి నేను అంటే ఇష్టమో, నాకు వర్షం అంటే ఇష్టమో అర్థమవుతలేదు. జస్ట్ ఒక రౌండ్ వేసేద్దాం, ఏమన్నా వినాయకులు వస్తున్నాయా తీసుకొస్తుర్రా అని చూద్దామని స్టార్ట్ అయినా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకెక్కువ అవుతుంది. 15 days తర్వాత మళ్ళీ బైక్ రైడ్ చేస్తుంటే ఒక వైబ్ వస్తుంది నా లోపల. అలా వర్షంలో రైడ్ చేస్తుంటే అది ఇక్కడ మా సిరిసిల్ల పెద్ద వినాయకులు ఇప్పుడే తీసుకెళ్తుర్రు. పాపం వీళ్ళకి వర్షం కొడుతుంది, వీళ్ళు ఎక్కడో ఏమో. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇక్కడ వినాయకులు చాలా బాగున్నాయి. ఒకసారి చూద్దాం, ఆగేసి అయితే చూద్దాం మనం. బైక్ నా సిరిసిల్ల నా బెస్ట్ మా షారుఖ్ గడ్డ. నేను వచ్చినా అంటే ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వస్తా. సో ఇప్పుడు వీడు నేను ఇద్దరం వచ్చినాము. అట్లా తిరిగేసి వెళ్దాం. ఇంట్లో అంతలోపు ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. సో ఇప్పుడు మనం వినాయకుల్ని విజిట్ చేద్దాం, పోయి చూద్దాం ఎట్లున్నాయి ఏం కదా. మా సిద్ధిలో గణేశులు ఎట్లున్నారు ఏం కదా ఒకసారి పోయి చూద్దాం, మీకు కూడా చూపెడతా, రాదు చూద్దాం. ఎట్లుంది వినాయకుడు? సిరిసిల్ల గణపతుడు.
जय बोलो गणेश महाराज की। సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి తీసుకొని తినాలి. మా కారు పట్టుకొని వస్తుంది. మా ఆవిడ వచ్చేసిండు. నేనేం మాట్లాడాను. అరే బరాబర్ పాశం పెరుగు బీరకాయ కర్రీ అండ్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఆలుగడ్డ వంకాయ కర్రీ అండ్ తిమ్మి కూర తొక్కు పప్పుచారు సాంబార్ అండ్ రైస్. మొత్తం వంటలు వాళ్ళు చేసిర్రు. అవి సామాన్ తీసుకొచ్చింది వాళ్ళు సప్లై ఎత్తలేదండి నాన్న. పొద్దుగాల మార్కెట్ కి పోయి అన్ని కూరగాయలు తీసుకొని వచ్చి కట్ చేసి మా అమ్మకు వంటలో హెల్ప్ చేసిన. ఇప్పుడు అవన్నీ తినేందుకు మేము రెడీగా ఉన్నాం. 1 2 3 అక్క కూడా పని చేసింది. మా నానమ్మ అంటే మావాడు. సో ఇక తినేద్దాం. నాకు కూడా ఆకలి అవుతుంది. అలా టైం 3 అవుతుంది. చాలా లేట్ అయింది. ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. ఏమండి అన్ని టేస్ట్ చేద్దాం. సో ఫైనల్గా మా చిన్న ఇంట్లో వినాయక చవితి పండుగనైతే మేము ఇట్లా జరుపుకున్నాం. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కొంచెం లైక్ చేసి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయింది. ఇక ఉంటాం. మళ్ళా బాయ్ బాయ్.